రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలో టీడీపీ వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చాయి. కూటమి ప్రభుత్వ ట్రిపుల్-పీ విధానాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయం వద్దకు నిరసన చేపట్టేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ని గృహ నిర్బంధం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు తాడిపత్రిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఇరు వర్గాలు తారసపడి ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉండటంతో పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తాడిపత్రిలో ఆందోళన చేపడతారా లేక పోలీసులు చూపించినటువంటి విధంగా యాడికి వెళ్లి ఆందోళన నిర్వహిస్తారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అనంతపురం ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రసూల్, చెప్పండి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? దీనికి సంబంధించిన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ రోజు కూటమి పాలకులు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించే విషయం సంబంధించినటువంటి విషయంలో అడ్డుకునేటువంటి విధంగా, అదేవిధంగా నిరసన తెలిపేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు, అదేవిధంగానే ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించారు. ఇలాంటి నేపథ్యంలోనే తాడిపత్రి పట్టణంలో అదేవిధంగానే నియోజకవర్గంలో ఆందోళన చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో పోలీసులు అక్కడికి వెళ్లి ఆయన అడ్డుకున్నారు. తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు, అదేవిధంగానే భూమి పూజ చేసేందుకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నేతృత్వంలో అక్కడ పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయడంతో ఈ రోజు పోటాపోటీగా వైఎస్ఆర్సీపీ అదేవిధంగానే తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టేటువంటి కార్యక్రమాల సందర్భంగా ఇరు వర్గాలు తారసపడ్డము, లేదా వైఎస్ఆర్సీపీ అదేవిధంగా టీడీపీ కార్యకర్తల మధ్య కొంత వాగ్వాదాలు లేకపోతే ఇతరత్ర ఏదైనా అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శాంతి భద్రతల నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం లేదు అనేటువంటి విధంగా పోలీసులు ఆయనకు సూచిస్తూ ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అదేవిధంగానే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర స్థాయిలో పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ కుటుంబం అదేవిధంగానే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు తల్ల అల్లాడిస్తున్నారు, వారే శాంతి భద్రతలను కాపాడేటువంటి విధంగా మీకు సూచనలు సలహాలు చేస్తారు, వారు చెప్పిందే దైవంగా అదేవిధంగానే వారు చెప్పిందే చట్టంగా శాసనంగా మీరు అమలు చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా మేము చేపట్టేటువంటి ఆందోళన విషయం పైన మీ దృష్టికి తీసుకొచ్చాము, అదేవిధంగానే తగు పర్మిషన్స్ కూడా ఇచ్చారు. ఈ విధంగా ఉన్న ఫలంగా దాన్ని అడ్డుకోవడం ఏమిటనేటువంటి విధంగా పెద్దారెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే శాంతి భద్రతల దృష్ట్యా మేము మిమ్మల్ని వెళ్ళనిచ్చే అవకాశం లేదనేటువంటి విధంగా పోలీసులు చెప్పడంతో ఆయన నాకు కాగితం పైన రాసి ఇవ్వండి అనేటువంటి విధంగా కూడా పోలీసుల పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు అదేవిధంగా శాంతి భద్రతలు కలెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విధంగా పోలీసులు ఆయన ఇంటి వద్దనే అడ్డుకున్నారు. తాడిపత్రిలో నుంచి యాడికిలోకి వెళ్లేందుకు కూడా పోలీసులు ఆయన అనుమతించుకోకుండా ఇంటి వద్దనే గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. రైట్ రసూల్.
కానీ జనరల్గా నేను ఇటు అడుగుతాను, నేను నీకు లెటర్ ఇస్తా ఏ విషయం మాకు ఎట్టున్నాను సార్ అని. నేను బాగుండా అని చెప్తే నువ్వు నాకు జవాబు ఇచ్చినట్టే కదా అది లెక్క. నువ్వు దీంట్లో ఏముందో చెప్పు, నాకు చదువు రాదు, నువ్వే చదువు. అర్థం లేదు, ఏం లేదు. మీరు రాయించేద్దరు అదే రాసి వైట్ పేపర్ కావు వైట్ పేపర్ రాసి పోయేకి లేదు, ఎక్కడే కానీ కాన్ఫరెన్స్ లో తిరిగేకి లేదు. ఇది మా ఆర్డరు, మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటున్నాము. మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము తప్ప చూస్తామని చెప్పి రాసింది. వాళ్ళు కొడతా అంటే కొట్టించుకుంటానండి, తిట్టించుకుంటానండి, మేము కేసులు ఇష్టం ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదా రాసి. నేనే వద్దని లేదా, ఏదైనా మీరు పేపర్ నేను పేపర్ ఇస్తాను కదా, పేపర్ నేను మిమ్మల్ని ఏమో నాకైతే మీరు